తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొందియాల. పచ్చని పంట పొలాలు, అంతకు మించిన ప్రకృతి సోయగాలు, ఆధునిక పోకడలకు దూరంగా వైదిక వైభవాలు. ఇది ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించిన శ్రీకాకుళం జిల్లా కోర్మ గ్రామంలో కొద్ది రోజుల ముందు వరకు ఉన్న పరిస్థితి. అయితే అగ్ని ప్రమాదము, ఆకతాయిలు పగపట్టడం, మొత్తానికి ఇలాంటి పచ్చని గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం పూర్తిగా కూడా ఇక్కడి ఆధునిక వైభవం అంతా కూడా, వైదిక వైభవం అంతా కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి. ఈ ప్రమాదం తర్వాత కోర్మ గ్రామం ఎలా ఉంది, అక్కడ వాళ్ళ ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. మనం ఇప్పుడు ప్రపంచానికి, ఆధునిక ప్రపంచానికి వైదికతను పరిచయం చేసిన కోర్మ గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, హృదయ విదారకమే అని చెప్పుకోవచ్చు. పచ్చగా ఉండే కోర్మ గ్రామం అంతా అగ్ని ప్రమాదము, అగంతకుల పగపట్టడము, మొత్తానికి పూర్తిగా బుగ్గిపాలైందని అయితే చెప్పుకోవచ్చు. ఈ కోర్మ గ్రామంలో ప్రధానంగా ఆలయంగా నిర్మించుకున్న ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం పూర్తిగా కాలి బూడిదైపోయింది. లక్షల్లో అయితే వీటి విలువ ఉండే పరిస్థితి ఉంది. వీటి విలువ ఎంత మాత్రం ఉంటుంది, ఏ క్షణంలో ప్రమాదం జరిగింది, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి, ఇవన్నీ వివరించేందుకు ప్రస్తుతం మనతో ఈ క్షేత్రానికి ప్రచారకగా ఉన్న చరణ్ దాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చరణ్ దాస్ గారు నమస్కారం. అసలు ఏం జరిగింది 10వ తారీఖు, అదంతా మాకు తెలుసుకోవాలని ఉంది. ఇంత పెద్ద ఆ రోజు స్టార్టింగ్ నుంచి ఏమేమి జరిగింది? అది 10వ తేదీ అండి, మంగళవారం రాత్రి 9:45. సాధారణంగా మా కార్యక్రమాలన్నీ కూడా 8:30 కల్లా ముగిసిపోతాయి. 8:30 కల్లా పూర్తిగా ఈ టెంపుల్ హాల్ క్లోజ్ అయిపోతుందండి, ఈ మందిరం. 9:45కి మీరు అటు కార్నర్ లో, అటువైపు చివర్లో, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇవన్నీ కూడా తాటి దూలాలండి. ఈ ఎత్తు కనీసం 25 అడుగులు ఉంటాయి హైట్. మొత్తం ఇదంతా డయామీటర్ అంతా ఇది 120 ఫీట్స్ బై 60 ఫీట్స్ అండి, 120 బై 60. ఇది మొత్తం అంత ఎత్తులో అక్కడ కార్నర్ లో 9:45కి మంట స్టార్ట్ అయిపోయిందండి. అక్కడ ఆ కార్నర్ లో అక్కడ విగ్రహం ఉంటుందా? రాధాకృష్ణ విగ్రహం అక్కడ ఉంటుంది. దాని దగ్గర ఏమైనా దీపాలు గానీ, కొవ్వొత్తులు గానీ అలాంటివి? లేదు, అవన్నీ కూడా రెగ్యులర్ గా మాది 8:30కి మొత్తం క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయి చిన్న లాంతర్ తీసుకొని పూజారి బయటకు వచ్చేస్తాడు. అంటే ఈవెన్ ఒకవేళ ఏదైనా దీపం ఉన్నా అక్కడ ఇళ్ళ వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తుంది, వాళ్ళు ఇన్ఫార్మ్ చేసేస్తారు అన్నమాట. అర్థమవుతుంది. కానీ ఆ రోజు పూర్తిగా 8:30 కల్లా క్లోజ్. 9:45 క్లోజ్ చేసిన తర్వాత మరి ఎవరు ఉండరు? ఎవరు ఉండరు. 9:45కి పైన మంట హెవీగా స్టార్ట్ అయింది కార్నర్ లో. 9:45 నుంచి 9:55 ఈ 10 minutes లోనే అక్కడ మంట 2-3 నిమిషాల్లోనే ఇక్కడి వరకు వచ్చేసింది. మొత్తం ఏదైతే 120 బై 60 పైన స్పేస్ ఉందో అది మొత్తం ఒకటేసారి మంట వచ్చింది. పైన గడ్డియే, కానీ అది పూర్తి వర్షం పడుతుంది. ఆ రోజు ఉదయం వర్షం పడింది, మొత్తం కాలిపోయింది. అది కూడా ఎలా అంటే సెకండ్స్ లోనండి. ఏంటంటే ఇట్లా ఏదైనా పెట్రోల్ పోస్తే ఎలా మంట అంటుకుంటున్నాం, స్మెల్ అంటే ఈ మంటకి ఆల్మోస్ట్ ఒక 50 అడుగుల దూరం వరకు ఎవరు మనుషులు రాలేకపోయాం. అంటే ఆ మంట వేడికి ఈ రోజు కూడా, ఇప్పుడు 4 days అయింది, ఈ రోజు కూడా హీట్ కనిపిస్తుంది. చాలా దూరం అన్నమాట. అక్కడ నిలబడి మేము ఈ మొత్తం కాలడం అంతా చూస్తున్నాం. మా ముందే ఒక్కొక్కటి కాలిపోతుంది. ఒకటి ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు కింద మీరు ఈ దూరాలు చూస్తున్నారు కదా, కింద 2 feet వరకు వుడెన్ వర్క్ జరుగుతుంది అనమాట. తర్వాత డైమండ్ పట్టీలని వుడెన్ గా ఇట్లా క్రాస్ పట్టీలు ఉంటాయి, ఓపెన్ స్పేస్ గురించి, అంటే మనకు కిటికీ లాగా ఉంటాయి. ఆ కింద కూడా ఒకటేసారి అంటుకుందండి మొత్తం. అంటే పైన ఒకసారి అంటుకుంది, కింద కూడా చుట్టూ 4 sides ఒకసారి అంటుకుంది. అంటే ఒకవేళ ఏదైనా మంట ఇక్కడ నా డౌట్, ఒక ఫైర్ ఇది జరగాలంటే అయితే ఎలక్ట్రిసిటీ ఉండాలి, లేదంటే ఏదో దీపం లాంటిది ఏదో క్యారీ అయితే తప్ప, ఈ రెండు లేకుండా ఇంత పెద్ద ప్రమాదం ఇక్కడ ఎలా జరిగిందని మీరు భావిస్తున్నారు? ఇది ఖచ్చితంగా మా అనుమానము, అది కన్ఫర్మ్ కూడా కావచ్చు. ఎవరో వ్యక్తులు వాళ్ళ అసూయ చేతనం. ఎందుకంటే కూర్మ గ్రామం అనేది ఏ విధంగా ప్రచారం చేస్తుందంటే, ఇప్పుడు కనీసం రోజు 300 నుంచి 400 మంది విజిటర్స్ మాత్రమే వస్తున్నారు. అందులో 20-30 మంది స్టే చేసి అసలు ఆ పూర్వం అసలు ఎలా జీవించేవారు నేర్చుకుందామని వస్తున్నారు. కొందరు భగవద్గీత శ్లోకాలు మాకు నేర్పియండి అని కొందరు ఉంటున్నారు. అంటే ఒక మంచి భావన ఉందన్నమాట. కానీ
ఎక్కడైనా కూడా మీరు ఇప్పుడు చూడండి, పూర్వం చూడండి, ఈవెన్ ప్రహ్లాదుడి సమయం కూడా చూడండి, నరసింహస్వామి భక్తి అప్పుడు కూడా ఈ యొక్క భక్తి చేస్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఆ కాలం నుంచి ఉన్నారు. ఇప్పుడు కూర్మగ్రామంపై ఎవరు పగపట్టారు మరి? చూడండి, ఈ ధర్మ ప్రచారం ఆపడానికి ఎవరైనా అధర్మ పరులు ఉండొచ్చు. మనం చూస్తున్నాం వేరే వేరే మందిరాల్లో విగ్రహాలు విరిచేస్తున్నారు, లేదా ఇట్లా ఏదో ఒక కారణం చేత. ఎందుకంటే మేము ఇక్కడ ఏ ఆధునీకరణ ఉపయోగించకుండా చాలా ప్రశాంతంగా జీవిద్దామని ఊరు ఉద్యోగాలన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చాము. ఎంతమంది ఉన్నారు సార్ ఈ రోజు? ఇక్కడ 70 మెంబర్స్ ఉన్నామండి పూర్తిగా. అంటే ఇక్కడ 16 ఫ్యామిలీస్, అంటే కుటుంబాలు 16 మంది ఉన్నారు. బ్రహ్మచారులు అంటే కాషాయం వేసుకొని పూర్తి సమయం భగవన్ నామం చేసే వాళ్ళు, ప్రచారం చేసే వాళ్ళు 10 మంది ఉన్నారు. ఆ రోజు ఇక్కడ ఎవరు లేరు. అంటే ఈవెన్ ఇది జరిగే సమయం కూడా వాళ్ళకు ఎగ్జాక్ట్ గా తెలిసి ఉండొచ్చు. అంటే ఈ టైంలో మేము 9 లోపల ఆల్మోస్ట్ అందరు పడుకుంటారు, ఎందుకంటే ఉదయం 3 గంటలకు లేస్తాం కాబట్టి. సో ఈ టైమింగ్ కూడా వాళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలుసు. మళ్ళీ 10 నిమిషాల్లోనే పైన మొత్తం అంటుకోవడం, కింద ఇది మొత్తం అసలు మీరు ఒకసారి చూడండి, ఏదైనా ఒకవేళ అంటుకుంటే ఏదైనా మిగలాలి. కానీ అసలు ఇక్కడ టేబుల్స్ ఉండాలి, 3 టేబుల్స్, బుక్ టేబుల్స్ ఉండాలి, అక్కడ విగ్రహాలు ఉండాలి, తర్వాత ఐరన్ మెషెస్ ఉంటాయి అన్నమాట, అవి ఉండాలి, కర్టెన్స్ ఉండాలి. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా జస్ట్ అట్లా నిమిషాల్లోనే మా ముందే కాలిపోతున్నాయి. అంత తొందరగా ఫైర్ ఏది అంటుకోదన్నమాట. సో అది ఒక ఎవరైనా ప్రోత్సాహం తోటి వాళ్ళు వాలంటీర్ గా ఇట్లా చెయ్యాలి అనుకున్న వాళ్ళే చేయగలుగుతారు. వన్స్ ఈ ఎక్స్ప్లోజివ్ జరిగిన తర్వాత సస్పెక్టెడ్ థింగ్స్ కానీ అలాంటివి కానీ ఈ సరౌండింగ్స్ లో మీకు ఏమైనా అంటే యాక్చువల్ గా మేము అది పసిగట్టలేము. అందుకని ఇప్పుడు పోలీసులు వాళ్ళు కంప్లైంట్ చేశారు, నోట్ చేసుకున్నారు, దర్యాప్తు కూడా చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు 2.5 రోజుల నుంచి పోలీసులు వస్తున్నారు. ఫారెన్సిక్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉన్న శాంపుల్స్ తీసుకెళ్లారు. వాళ్ళు ఏమన్నది ఆల్కహాల్ కానీ లేకపోతే పెట్రోల్, డీజిల్ అలాంటివి ఏమన్నా వాడారా అని వాళ్ళు వెరిఫై చేయడానికి నిన్న ఫారెన్సిక్ వాళ్ళు వచ్చి అన్ని డీటెయిల్స్ తీసుకొని వెళ్లారనమాట. ప్రతి ఒక్క పీస్ తీసుకొని వెళ్లారు. వాళ్ళ డేటా వచ్చిన తర్వాత మాకు అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు చెప్పారు ఇక్కడ ఫోన్ కాల్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళది ఫోన్ కాల్స్ కూడా ఏమైనా ట్యాప్ చేసి వాళ్ళ సిగ్నల్ నుంచి ఏదైనా ఫోన్ నెంబర్ ఎవరైనా స్పెసిఫిక్ పర్సన్ ఉన్నారా అది కూడా గుర్తిద్దామని ప్రయత్నిస్తున్నారు. ఇంత పెద్ద ఇష్యూ వల్ల మీరు ఈ ప్రశాంతతను ఏమైనా డిస్టర్బ్ అయ్యారా? అంటే ఒకటి మాకు ఒక భగవంతుడి యొక్క మందిరంలో మా రెగ్యులర్ ప్రోగ్రామ్స్ షెల్టర్ ఒకటి పోయింది. రెండోది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 lakhs అంత ఖర్చు అయిన 40 లక్షల పైగానే ఇక్కడ ఉన్నవి. అవన్నీ ప్రతిదీ కూడా నేను ఎంఆర్ఓ గారు వచ్చి ప్రతిదీ నోట్ చేసుకొని మరి కన్ఫర్మ్ చేశారు. మోర్ దెన్ 40 lakhs ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చెప్పాలంటే ఆ లిస్టే మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము. ఇట్లా ధనం ప్రకారంగా చూసినా ప్లస్ మా ఆధ్యాత్మికత కూడా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఊరు ఇంత దూరం వచ్చి రిమోట్ ఏరియాలో ఇంత ప్రచారం చేస్తూ ఇంత ధర్మబద్ధంగా ఉన్న తర్వాత ఈ విధంగా చేయడం అంటే రాక్షసులు, మూర్ఖులు తప్ప మామూలు వ్యక్తులు. ధర్మబద్ధంతో పాటు లీగల్ గా మాట్లాడుకుందాం, ఇవంతా కూర్మ గ్రామానికి సంబంధించిన ల్యాండ్స్ ఇవన్నీ కూడా అందులో జీరో ఇది కూడా ఏం లేదు. ఇదన్నీ నందగోకులం గోశాల ట్రస్ట్ కూర్మ గ్రామంకి సంబంధించినదే పూర్తిగా కూడా. ఓకే, భవిష్యత్తులో ఏం కోరుకుంటున్నారు? ఎంత పెద్ద ఇష్యూ, భవిష్యత్తులో ఏం జరగకూడదు మీరు ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో కోరుకుంటున్నారు? ఒకటి ఇప్పుడు అందరికి మేము తెలియజేస్తుంది ఏంటంటే ఈ విధంగా ఇంత దారుణం జరుగుతుంది, దీనికి ఫస్ట్ ప్రభుత్వము అసలు ఇట్లాంటిది ఎందుకు జరిగింది ఫస్ట్ మాకు ఐడెంటిఫై చేయాలి. బయట వాళ్ళు ఎందుకు ఇట్లా వస్తున్నారు. రెండోది మాకు కొన్ని సూచనలు ఇచ్చారు, ఈ విధంగా మీరు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఉండాలి అని. కానీ అసలు ఏమంటారు, ఇప్పుడు ఇట్లాంటి జరిగితే ఆల్మోస్ట్ అందరూ పెద్ద పెద్ద నాయకులు కూడా రావాలి, సపోర్ట్ చేయాలి. సపోర్ట్ గా నిలిచారంటే ప్రస్తుతము కొన్ని సంస్థలు వస్తున్నాయి. కానీ వాస్తవికంగా ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో వాళ్ళు వచ్చి కొంచెం దీన్ని అర్థం చేసుకోవాలి, సపోర్ట్ చేయాలి, ఈవెన్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మాకు ఒక రక్షణ ఉండాలి. ఎందుకంటే ఇంత ప్రచారం చేస్తున్నాము, అందరు జాబ్స్ అవన్నీ వదిలేసి వచ్చి ప్రచారం చేసేటప్పుడు మాకు ప్రోత్సాహకరంగా కూడా కొంచెం వచ్చి అసలు ఈ విషయం ఏం జరిగింది కూడా తెలుసుకోవాలి. ఈ 10వ తారీఖు ఇన్సిడెంట్ తర్వాత ఏమైనా దెబ్బతిందా, తిరిగి వచ్చే వాళ్ళ ఆలోచన కానీ ఏమైనా తగ్గడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి అనుకుంటారా? అంటే మాకు ఇంతకుముందు కొన్ని అంటే ఏదైతే మాది ఇంతకుముందు ల్యాండ్ పర్చేస్ చేశామో అప్పుడు చిన్న చిన్న గొడవలు అనేవి ఉండేవి. కానీ ఏదేమైనా కూడా మందిరాన్ని కాల్చేయడం అనేది అది పూర్తిగా ఒక మూర్ఖులు తప్ప ఎవరు చేయరన్నమాట. ఓకే, ఎంత పెద్ద డిస్టర్బెన్స్ జరిగింది, ఫ్యూచర్లో ఇది ఎలా సెటరేట్ చేద్దామని మీ ఆలోచన ఫైనల్గా? ఫస్ట్ ఇది కారణం ఏంటి అసలు?
ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత దాని నెక్స్ట్ స్టెప్స్ గురించి ఆలోచిద్దామని చూస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ చరణ్ దాస్ గారు. విన్నారుగా చరణ్ దాస్ గారి మాటల్ని. ఆయన మాటలకు మించిన హృదయ విదారక పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కూర్మ గ్రామంలో కనిపిస్తుంది. ఈ రోజుకి ప్రమాదం జరిగి 4 రోజులకు పైనే అయినా ఇంకా కూడా మంటలు కనిపిస్తున్నాయి అంటే ఏదో సంథింగ్ ఒకలాంటి పెట్రోల్ కానీ సంథింగ్ కిరోసిన్ కానీ ఇలాంటి పదార్థం ఏదో గనక వాడకపోతే ఇన్ని రోజులు కూడా ఎంత ఫైర్ వర్క్స్ వచ్చి ఏదైతే ఫైర్ సేఫ్టీ వర్క్స్ వచ్చి ఇంతగా మంటలను ఆపాలని ప్రయత్నించినా 4వ రోజుకి ఈ రోజుకు కూడా ఇంకా మంటలు ఉన్నాయి, ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయంటే ఎంత మేర ఇబ్బంది జరిగింది క్షేత్రస్థాయిలో అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. దానికి తోడు మనం ఇక్కడ చూడొచ్చు గాజు కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఎక్స్ప్లోజివ్స్ ఈ ప్రమాదంలో చెలరేగి ఉంటాయి, ఎంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగి ఉంటుంది, ఇంత పెద్ద తాటి దొంగలు అనుకోవచ్చు, ఇంత పెద్ద తాటి దొంగలు సైతం ఎందుకు కనీసం పనికి రాకుండా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఇవన్నీ ప్రస్తుతం $1 మిలియన్ క్వశ్చన్లుగా మారాయి. సమాధానం లేని ప్రశ్నగా ప్రస్తుతం ఈ కూర్మ గ్రామంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం అయ్యొచ్చు మారిందని అయితే చెప్పుకోవచ్చు. వీరందరూ ఎవరైతే ఈ కూర్మ గ్రామంలో ఉన్న వారందరూ చెప్తున్న దాని ప్రకారం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని, తమ ప్రశాంతతను తిరిగి తమకు అప్పగించాలని చెప్పి వీరంతా కోరుకుంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఏవీ లేని పరిస్థితి చూపించాలని, తమ ప్రశాంతతను తిరిగి తమకు అందించాలని చెప్పి ఈ వైదిక గ్రామంలో ఉన్న వారంతా ప్రస్తుతం కోరుకుంటున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కూర్మ గ్రామం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.